ఆదికాండము 48 అధ్యాయము 3వ వచనం అండి. యేసోబును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్నదమ్ములందరూ కలిసి కక్షతో, ద్వేషంతో, పగతో, ఈర్ష్యతో, అసూయతో ఉండి అన్నదమ్ములందరూ కలిసి చిన్నవాడైన యేసోబుని ఐగుప్తు దేశానికి అమ్మివేశారండి. అమ్మివేస్తే యేసోబుతో పాటు ఈ సర్వశక్తి గల దేవుడు వెళ్ళి యేసోబుకి అక్కడ ఐగుప్తు దేశంలో కనబడి యేసోబుని ఒంటరివాడైన యేసోబుని ఏం చేశాడో తెలుసా? క్రొత్త ప్రజలు, క్రొత్త దేశము, దేశము కాని దేశము, ప్రజలు కాని ప్రజలు, బంధువులు కాని బంధువుల మధ్య ఏం చేశాడు తెలుసా? యేసోబుని ఆశీర్వదించాడు, యేసోబుని దీవించాడు. యేసోబుని ఐగుప్తు దేశాన్ని పరిపాలించటానికి రాజుగా, నాయకుడిగా, యజమానుడిగా మార్చిన ఈ సర్వశక్తి గల దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. నిన్ను కూడా క్రొత్త ప్రజల మధ్య నుండి నిలబెట్టగల శక్తిమంతుడు, సర్వశక్తి గల దేవుడండి.